హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పడాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఎందుకనంటే బేసిక్గా ఇవాళ శివరాత్రికి మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా? మన ఇది ఎవరు చీరాల ఆ చీరాల ఈవెంట్కి వచ్చాము. నా నెత్తి చూడొచ్చు మీరు. బేసిక్గా జర్నీ చేశాను కాబట్టి అది మొత్తం చిందరవందర అయిపోయింది. ఎవరెవరు వచ్చామంటే కొంతమంది ప్రముఖులు సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఒక సెలబ్రిటీని మీకైతే చూపిస్తా. తనని చూస్తే ఒక గాన గంధర్వుడు మరిపించే గొంతు తనకుందని ఉందని అనుకున్నాడు కాదు, ఉన్నది వానికి. నవసందీప్ గారు తెలుసు కదా అందరికి. నవసందీప్ గారి పాట అంటే అసలు మిలియన్ వ్యూవర్షిప్. నేను నవసందీప్ గారు అలాగే వీడియో ఆన్ చేశారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మన సీతారాం సినిమా చూసినాక పెట్టుకున్నావా లేకపోతే నార్మల్గా పెట్టుకున్నావా? నన్ను చూసి వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, నీదా అది కాపీ కొట్టిలా. మేమందరం ఈవెంట్కి వచ్చినాం. బేసిక్గా మేము రెడీ కాలేదు, కొద్దిగా వెనక రెడీ ఈవెంట్కి వెళ్తాం. ఈవెంట్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా ఏం చేస్తాం అనేది కూడా మీకు చూపిస్తా. ప్రస్తుతానికి మన సందీప్ ఉన్నాడు, మనతో మాట్లాడదాం. సందీప్ గారితో ఏమేం చేస్తాడు, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వస్తుంది, ఏ పాట రిలీజ్ చేస్తానని చూద్దాం. నెక్స్ట్ నా ప్రాజెక్ట్ వచ్చి పోలవరం ప్రాజెక్ట్ మావా. కాదు, నార్మల్గా నువ్వు ఇప్పుడు సాంగ్స్ చేస్తాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ అని? నెక్స్ట్ ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మావా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్, అందులో హీరో నేనే అయిపోయి. మాతో పాటు ఇంకొక సెలబ్రిటీ, అసలు ఆయన పంచులకి అడ్డు అదుపుండదు. మన ఎవరో కాదు, మన సద్దామన్న లోపల ఉన్నాడు రూమ్లో. మాకేం చేయాలనో తెలియక ఇలా బయట కూర్చున్నాం. నిజంగా నాకేం చేయాలనో తెలుస్తలేదు బేసిక్గా. మా సందీప్ ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళకి లైన్ అవుతామని కూర్చున్నాడు. కానీ మా బేసిక్గా అక్కడ అమ్మాయిలు ఎవరు లేరు. కానీ అక్కడ ఎదురుగా బట్టల షాపులో 2 బొమ్మలు ఉన్నాయి, వాటికి వెళ్ళి చూసుకుంటూ కూర్చున్నాడు. అరే బాగానే ఉన్నావురా, నా నెత్తి కంటే నీ నెత్తి బాగానే ఉన్నది. సరే ఇప్పుడు వస్తుందా రాలేదా? ఎవరు కాల్ చేసిన మరి వాళ్ళ చదివితే నిజమే అనుకుంటారు. నేను ఎవరికి ఫోన్ చేయలేదు. బేసిక్గా మన నీకు ఫోన్ చేసిండు, ఏమో అనుకున్నా. ఈవెంట్ అంటే ఒంగోలుకి వచ్చినాము. అది ఒంగోలు పక్కనే అనమాట, చీరాల పక్కనే మా ఊరు కూడా. కానీ నాకు కూడా అంత అమ్మాయిలు ఫాలోయింగ్ లేదు చీరాలలో. ప్రవీణ్ గానికి అమ్మ మెసేజ్ చేస్తుర్రు, కాల్ చేస్తుర్రు స్వామి. అరే చెప్పకరా నా గురించి అలా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. బేసిక్గా ఏ అమ్మాయి అయితే ఫోన్ చేయలేదు. నేను బేసిక్గా వీళ్ళ ఇక్కడ నాకు ఎవరు తెలియదు. సందీప్ ఉన్నంత ఫాలోయింగ్ నాకైతే లేదు. ఇద్దరిదాకా మీరు రాగానే ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి గువ్వా గోరింకా నా గువ్వా గోరింకా అనగానే నాకు మైండ్ ఆ పాట పడింది ప్రవీణ్. నువ్వు పాడితే బాగాలేదు, ప్రవీణ్ పాడితే చాలా బాగుంటుంది పాట అని. వద్దు అరే నీ గొంతుకు నా గొంతుకు బాగోదు, నీ గొంతు బాగుంటుంది. నెక్స్ట్ మా సందీప్ గారు సాంగ్స్ నెక్స్ట్ నేను కూడా చేద్దాం అనుకుంటాను. సాంగ్స్ చేద్దాం మా పక్క. ఒక 3 లక్షలు బడ్జెట్ పెట్టి చేద్దాం. 3 లక్షలా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హీరోయిన్ ఉండాలి నీకా? 3 లక్షలు పెడతా. ఓకే, బేసిక్గా నేను అనుకుంటే సీన్స్ ఏంటంటే రేప్ సీన్లు కాదు. హీరోయిన్ ఫస్ట్ ఇద్దరు అలా వాటర్లోకి వెళ్తారు. వాటర్లోకి వెళ్ళి ఇద్దరు అలా మునుగుతారు. వాటర్ లోపల రొమాన్స్. మళ్ళీ లేస్తే వాళ్ళకు కొడుకుంటాడు. ప్రవీణ్ గారు నేనే హీరో. హీరోయిన్ ని కాజల్ అగర్వాల్ కి అలా కొడుకు పెట్టేశాడు. వద్దు, క్రీతి శెట్టి పడవ అయిపోతుంది నీకన్నా. పని చేద్దాం, చంద్రబాబుని పెట్టేద్దాం. రే ఆమె కాడికి హీరోయిన్ ఎవరు రా? వద్దు వైజాగ్ సత్య వద్దురా, నీ సాంగే చేయండి రా. నేను చేయను రా సాంగ్. అరే నువ్వు సాంగ్ చేస్తాను కాబట్టి నా ఛానల్లో నేను కొత్తగా ఛానల్ పెడుతున్నా. నా ఛానల్లో ఫస్ట్ సాంగ్ నువ్వే చేయాలా. నవసందీప్ ఛానల్ పేరు ఏంటి? ఛానల్ పేరు నవసందీప్ మ్యూజికల్స్. నవసందీప్ మ్యూజికల్స్. ఇందులో ఈ పాటలు కిడ్నీల రాళ్ళు
గుండెలో హార్ట్ స్ట్రోక్ ఏదన్నా పోద్ది. బేసిక్గా సందీప్ గారు, నేను, ఇమాన్యుల్ గారు, ఫైమా, అలాగే ఆర్యన్ అండ్ మా దాదాపీర్ గారు, శ్రీశైలం గారు, మేమంతా ఒకేసారి వచ్చినాం ఆడిషన్లకి. అందరం ఒకేసారి సెలెక్ట్ అయినా. వీడు కూడా సెలెక్ట్ అయ్యింది పటాస్లో. మేమంతా ఒకేసారి సెలెక్ట్ అయిన తర్వాత వీడు సాంగ్స్ బాగా, అందులో కూడా పాటలే పాడేది, సాంగ్స్ బాగా చేసే. తర్వాత వీడు ఏం చేసిందంటే స్కిట్లు రాసుకుంటానని చెట్లలో పోయి ఊరికి పాటలే పాడుకుంటుంది. అండ సరాసరమే దండనక తెరించుక కేళు దండనక అంటే తర్వాత ఓన్లీ సాంగ్స్కి అంకితం అయిపోయి వెళ్ళిపోయిండు. మేము ఏం చేసినామంటే వీడు సాంగ్స్ పాడుకుంటాను మాకేం తెలియదు కదా అని మేము కామెడీకి అంకితం అయిపోయినాం. బేసిక్గా అప్పుడు అనుకున్నాం, అరే సందీప్ గారిని స్టేజ్ పైన ఒకసారి వీడు ఒక అమ్మాయిల పైన ఒక కంటెంట్ చెప్పి వీడిని ఎత్తుకున్నారు స్టూడెంట్స్ వచ్చేసి. అప్పుడు అనుకున్నాం, అబ్బా ఏం ఆర్టిస్టారే వీడు తొక్కేస్తారా మమ్మల్ని అని అనుకున్నాం. కానీ వాడే తొక్కుకోలేదు. లేదు, వాడు మంచి టాలెంటెడ్. ఏంటంటే జానపదం, ఫోక్ సాంగ్స్లలో సందీప్ గారికి అంటూ ఒక క్రేజ్ని తెచ్చుకున్నాడు. మంచి టాలెంటెడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అది. బేసిక్గా ఎవరికి ఏదొస్తుందో అదే చేయాలి. నాకు ఏదొస్తుందో నేను అదే చెప్తే నీకు ఏదొస్తుందో. కానీ వన్ సాంగ్స్ అంటే నాకు వన్ టోన్ అంటే చాలా ఇష్టం. రింగు టోనా? అది కాదు టోన్ అంటే గొంతు. అంటే నువ్వు పాడితే ఎవడో ఏదో పెట్టినట్టు గొంతు బాగుంటుంది, స్వరం బాగుంటుంది. అరే ఒక చిన్న లైన్ ఏదన్నా పాట మంచి ఇష్టంగా పడతాం పాట. నా ఛానల్లో ప్రమోషన్ చేస్తా పాట. సినుకురాలినంత సులువు చూడమ్మా తుమ్మెద, ప్రేమించడం సిలువ బరువు కన్నా ఎక్కువేనమ్మా తుమ్మెద, మరిసిపోవడం దాగుడు మూతల ఆట కాదమ్మా తుమ్మెద, నా జీవితం తోలు బొమ్మ చేసి ఆడుకోకమ్మా తుమ్మెద, తెలియదే పాపం నిన్ను నేను మరిసిన నాడు నా పానం పోతుంది చూడు, నువ్వు నన్ను ఇడిసిన నాడు నా సాగుకి డోలు సప్పుడు. సాంగ్స్ నెంబర్ 1 గా అంటే బాగా పడతాడు. అలాగే మొన్న చెప్పాలంటే మన హీరో మన పాట పైన మన రామ్ చరణ్ గారి దగ్గర కూడా ఆ సాంగ్ పాడిండు. బేసిక్గా నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఏమన్నారంటే, నువ్వు చాలా బాగా పడతాను, నా నెక్స్ట్ మూవీలో నీకు ఛాన్స్ ఇస్తాను కూడా చెప్పి. అంత పెద్ద హీరో ఒకసారి పిలిచేసరికి వెరీ అంటే ప్రౌడ్గా ఉంది. మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మా నిజంగా చాలా బాగా పడిండు. బేసిక్గా వీనికి మన సద్దామన్న, మా టీం అంతా పటాస్ టీం, మన యాదమరాజు అన్న, సద్దామన్న, అంటే మేము అందరు సపోర్ట్ చేస్తారు. అలాగే ఇలా వాడంతా ఇంత స్టేజ్కి వెళ్ళిన నెక్స్ట్ మన రామ్ చరణ్ గారితో అంత పెద్ద సినిమాలో కూడా నెక్స్ట్ ఛాన్స్ వస్తుందంటే మామూలుగా ఉండదు. కంగ్రాచులేషన్స్ రా. బేసిక్గా వీనికి కూర్చున్నాడు కాబట్టి వీనికి బాగానే ఉంది. వీడు కూర్చున్నాడని నేను 2 కాళ్ళు చాపుకొని నిలబడాల్సి వచ్చింది. నాకు ఘోరంగా ఉంది. వద్దులేరా వద్దు. చూశారు కదా, నెక్స్ట్ మన సద్దామన్న అయితే రూమ్లో ఉన్నాడు. ఒకసారి సద్దామన్న కూడా కలుద్దాం వెళ్ళి. మేమైతే ఈవెంట్కి రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయాను, అలాగే సందీప్ గారు కూడా రెడీ అయ్యిండు. మరి ఇప్పుడు నేను అప్పటి నుంచి చూపిస్తా అన్న మనిషిని ఇప్పుడు చూపిపోతున్నా. అది కాదా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరో తెలుసా? ద గ్రేట్ సద్దామన్న. ఏంది పొద్దున్నీ ఇయ్యాలే వీడియోకి నాకు కూడా చాలా రోజులైంది సద్దామన్నతో నేను కలిసి. మొన్ననే కదా షూటింగ్ లో కలిసినాం. అయ్యో అక్క చెప్పాలి, షూటింగ్ లా కాదు ఈవెంట్కి రాక చాలా రోజులైంది కదా అన్న. నేను ఫస్ట్ ఈవెంట్ అన్నతోటి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పటాస్ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం కలిసినాం కాబట్టి కలవకూడదు అనుకుంటా, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కలవకూడదు కదా, కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం పరంపర సరిపట్ట పరంపర అది కాదు అన్న. ఆయన ఇంకేది రా అన్న, ఈ గెటప్లో నేను ఎలా ఉన్నా మన మెడికల్ కాలేజ్ పోయినాం, మొత్తం బోన్స్ తీసి ఇట్లా ఒకటి ఏలాడుతుంది, దానికి దిబ్బ వేసినట్టున్నది. అలసిపోయారు.
అయ్యో ఒకటి వేసుకోవాలి. ఈడ పడుతుంది ఆరాలు పడుతుందా లేదు బేసిక్ గా అయితే సద్దామతో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పటాస్ లా బాగా సపోర్ట్ చేస్తుంది సద్దాం అని. నేను వీడియో చేస్తాను చెప్పిన ఇదేం వద్దు అవన్నీ కాదు, నిజంగా నేను నిజంగా చెప్తానా. స్కిట్లు అరే ఇలా చేయాలనేసి సద్దామని నేను కూడా కొన్ని స్కిట్లు చేసినాం. అంటే అన్న రాసుకునేది దాంట్లో అప్పుడప్పుడు చేయరంటే నేను చేసేది. అన్న మీద కౌంటర్లు వేసేది. అన్న ఈజీగా తీసుకునేది తెలుసా. సద్దాం అన్న చాలా పైకి లేకుంటే నన్ను ఏమో అనుకున్నా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది ఇంత పైకి బేసిక్ గా ఏంటంటే అన్న అన్న చాలా మంచోడు కాదు. అన్నది రాదు అన్నది కాదు అన్న అన్న ఎంత మంచోడు అంటే అన్న మంచిది కాదు, అన్నది చాలా మంచిది. అదే అన్న మనసు చాలా మంచిది. అన్న దేవులాడతాడు రిమోట్ రిమోట్ ప్రేమ ప్రేమ ప్రేమ. అన్న బేసిక్ గా అన్న పెట్టుకున్న స్పెట్స్ మాత్రం నాయి కావు. అన్నయ్య అయ్యి ఈ స్పెట్స్ పెట్టుకుని నేను మీకు చాలా షూటింగ్ లో కనిపిస్తా, చూస్తా ఉండండి. నా దగ్గర ఉంటాయి. లేదు లేదు బేసిక్గా నా ఛానల్లో ఫస్ట్ టైం నేను అనుకోవడం చేస్తాను కాబట్టి ఒకసారి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబర్ సినిమా అయింది గంట కొట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకంటే ఈవెంట్కి ఎలా వెళ్తాం అక్కడ ఈవెంట్లో మేము ఎలా చేస్తామని చూపిస్తాం. దరిద్రం ఏంటంటే రాత్రి కూడా అద్దరు పెట్టడం మనకే గంటతో దక్కింది. హ్యాపీగా అంటే ఘనత అంటే మనం అక్కడికి ఈవెంట్కి వెళ్తాం కాబట్టి చూసేటోళ్ళు ఏమనుకుంటారు, అదే ఈ అబ్బాయి ఏమున్నాడే స్మార్ట్ గా హీరో లెక్క అనేసి అనుకుంటారు. అంటే నన్ను అనుకుంటారా అనుకోరా. సద్దామని స్పెస్ పెడితే సద్దామని ఉంది డిస్పరెంట్ కోరి అది డిఫరెంట్ కోరి బాత్రూమ్ నిజంగా నేను పొద్దున్న లేస్తానే సద్దామని చూస్తాను. నిజంగా ఆ రోజు చాలా మంచిది. ఏది అంటే ఫేస్ ఫేస్ చూస్తాను. ఓకే ఈవెంట్కి అయితే వెళ్ళినాక అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.